నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా చర్చించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ తో పాటు ఈ భేటీలో యువనేత లోకేష్, టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ, గత ఎన్నికల్లో వైసీపీ ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహించిన ఐపాక్ టీం కీలక సభ్యుడు శంతను సింగ్ ఉన్నారు. సుమారు 3 గంటల పాటు కొనసాగిన సమావేశం ఏపీలో రాజకీయ వర్గాలను విశేషంగా ఆకర్షించింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ దేశంలో ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహాలు సమకూర్చింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గెలిచేలా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఐపాక్ టీం ఆ ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ, జాతీయ పార్టీ గెలుపుల కోసం పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్లో నితీష్ కుమార్, ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్ గెలిచారనే టాక్ ఉంది. అయితే కొద్ది కాలం క్రితం రాజకీయాలపై ఆసక్తితో ఐపాక్ బృందం నుండి వేరుపడ్డారు ప్రశాంత్ కిషోర్. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేయాలనే ఉద్దేశ్యంతో సొంతంగా పార్టీ పెట్టి కొంతకాలం పాటు పాదయాత్ర కూడా చేశారు ప్రశాంత్ కిషోర్. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ తో టచ్ లో వచ్చారనే టాక్ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో సీఎం జగన్ పాలనపై పలు జాతీయ వేదికలలో విమర్శలు గుప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు ప్రశాంత్ కిషోర్. ఇక చంద్రబాబు విడుదలైన తర్వాత 2 సార్లు రహస్యంగా భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం టీడీపీకి ప్రశాంత్ కిషోర్ ఒకప్పటి సహచరుడు రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 4.5 ఏళ్లుగా రాబిన్ శర్మ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న టీడీపీ స్ట్రాటజిస్టులు ఇప్పుడు అకస్మాత్తుగా అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపడం పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఇక ఈ భేటీలో మరో ముఖ్యమైన వ్యక్తి శంతను సింగ్ కూడా ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Don't get too excited. It was just a courtesy meeting with a senior. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఈ ఎన్నికల వ్యూహాలు ఏమై ఉంటాయి అంటే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎటువంటి దిశానిర్దేశం చేసి ఉండొచ్చు? ఈ భేటీలో కూలంకషంగా ఏ అంశాలపై చర్చించుండొచ్చు? కృప, నిన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మరుపుగా మనం భావించవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఇదే అంశం, రాజకీయ నాయకులందరూ కూడా ఇదే అంశం గురించి చర్చిస్తున్నారు. ఎందుకంటే పీకే చాలా అగ్రెసివ్ గా స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటారు, చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ఆయన చేసిన ఏదైతే స్టేట్స్ లో కావచ్చు, సెంటర్ లో కావచ్చు, కొన్ని రిజల్ట్స్ చూస్తే కనుక అనూహ్యంగా ఉంటాయి. ఆ విధమైన ఫలితాలు వస్తాయని చెప్పి టీడీపీ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. అయితే నిన్న కీలక అంశాల గురించి ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా 3 నెలలు మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. ఈ లోపు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఒక రూట్ మ్యాప్ను ఆయన ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్లో కూడా భారీ జన సమీకరణతో సభలు నిర్వహించాలని చంద్రబాబుకి సూచించారు. అదేవిధంగా ఏదైతే బీసీ సదస్సులు పార్లమెంటు వారీగా బీసీ సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే కనుక రోడ్ షోలు కూడా నిర్వహించాలి. నారా లోకేష్ కార్యక్రమాల రూట్ మ్యాప్ను కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పై పూర్తి పట్టు ప్రశాంత్ కిషోర్ కు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీకి ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ సామాజిక పరిస్థితులు కావచ్చు, కుల సమీకరణాలు మొత్తం కూడా పీకేకి కొట్టిన పిండి అని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని యాంగిల్స్ లో కూడా రాజకీయ ప్రత్యర్థి పార్టీ బలాలేంటి, బలహీనతలేంటి, దానికి అనుసరించాల్సిన వ్యూహాలేంటి, వాటిని కౌంటర్ ఏ విధంగా చేయాలి, సోషల్ మీడియా ఇప్పుడు విస్తృతంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు, సోషల్ మీడియాలో ఏ విధంగా డామినేట్ చేయాలి అనే అంశం గురించి కూడా ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకుంటే మొన్నటి వరకు గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేది. కానీ దానికి కౌంటర్గా టీడీపీ సోషల్ మీడియా కూడా పెరగాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన సలహాలు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు టీంకి ఏదైతే టీడీపీ నేతలకు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన లోకేష్తో టచ్లో ఉంటున్నారు, నిరంతరం మాట్లాడుతున్నారు.
గత కొంతకాలంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా కూడా ఆయన టీం పనిచేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ స్థాయిలో ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీం అయితే తిరుగుతుంది, వారంతా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓ పక్క రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షో టైం కన్సల్టెన్సీ వర్క్ చేస్తూనే ఉంది. టీడీపీకి 4 సంవత్సరాల నుంచి వారిచ్చే నివేదికలు వీరిచ్చే నివేదికలను బేరోజు వేసుకుంటున్నారు చంద్రబాబు. కాకపోతే ఇద్దరు కూడా వర్క్ డివిజన్ కూడా చంద్రబాబు చేశారని ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే రాబిన్ శర్మ టీం ఒక వర్క్ చేస్తుంది, ప్రశాంత్ కిషోర్ టీం ఒక వర్క్ చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ టీము కొంత అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల్లో డైరెక్ట్ హిట్ చేసే విధంగా కూడా ఆయన నిర్ణయాలు ఉంటాయి. ఆయన చెప్పే నిర్ణయాలు అవన్నీ కూడా చంద్రబాబుతో డైరెక్ట్ గా ఆయన చర్చిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని బాగా యాక్టివ్ చేయాలని చెప్పి కూడా ప్రశాంత్ కిషోర్ టీడీపీ నేతలకి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తుంది. కృప రవిచంద్ విమర్శించిన వ్యక్తిని హక్కును చేర్చుకున్నారంటూ వైసీపీ నాయకుల విమర్శలు కూడా మనం చూస్తున్నాం. దీనిపై టీడీపీ నాయకుల స్పందన ఏ విధంగా ఉంది? ఎవరైనా స్పందించారా? పీకేను మళ్లీ హక్కును చేర్చుకోవడానికి గల కారణాలేంటి? అంటే కృప ఇక్కడే కొంత టీడీపీ స్ట్రాటజీ కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆయనతో ఇప్పుడు వరకు పనిచేశారు అనే విధంగా కూడా వైసీపీ చెప్తూ ఉంది. కానీ అటువంటి వ్యక్తే ఆయనకి వ్యతిరేకంగా చంద్రబాబు దగ్గరికి వచ్చారంటేనే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ఇది కూడా మాకు రాజకీయంగా ఉపయోగపడుతుందనే విధంగా కూడా టీడీపీ ఆ విధమైన స్ట్రాటజీ అయితే ఆ స్ట్రాటజీలో ముందుకు పోతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ని గతంలో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వైసీపీ సభలోనే తీసుకువెళ్లి వైసీపీ స్ట్రాటజీస్ ప్రశాంత్ కిషోర్ చేస్తారు అని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. అటువంటి వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దగ్గర ఈ పాలన చూసిన తర్వాత తీవ్ర అసంతృప్తితో ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసంతృప్తితో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆయన బయటపడిపోయి టీడీపీకి సహకరించడానికి ముందుకు వచ్చారని చెప్పి టీడీపీ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మూవ్ అవుతూ ఉంటారు, ఆ విధంగా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని భావించిన ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అనుకూలంగా మారారని చెప్పి ఏదైతే ఈ టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కి టచ్ లోకి వచ్చారు. నేను కూడా పనిచేస్తాను టీడీపీ కోసం, గెలుపు కోసం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే రాబిన్ శర్మ కూడా పీకే టీంలో ఒకప్పుడు సభ్యుడిగా పనిచేశారు, వీరికి కూడా సత్సంబంధాలు ఉన్న పరిస్థితిని కూడా టీడీపీ వర్గాలు అయితే గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా మాకు కలిసి వస్తాయి అని చెప్పి టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. కృప. ఓకే రవిచంద్.